కొద్దిగానే పైన ఉంటారు అన్నం తింటున్నట్టు అన్న. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అయితే మన మండలంలో 24 వరకు ఈ ఆడిట్ పీరియడ్ అనేది చేయడం జరిగిందండి. మనకి 21వ తారీఖు నాడు మనకి సామాజిక తనిఖీ వాళ్ళు ఇక్కడ మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. మొన్నటి వరకు కూడా శనివారం వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించుకొని ఇప్పుడు ఆ గ్రామ సభలో చర్చించిన విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ మండల స్థాయిలో వాటి మీద డెసిషన్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంచెం ముందుకు రండి. అందరికీ నమస్కారం. అందరూ పంచాయతీ కార్యదర్శిలో ఉన్నట్టేనా ఉన్నారు? అందరూ వచ్చారు. అందరికీ నమస్కారం. ఈనాటి సామాజిక తనిఖీ సంవత్సరం వర్క్స్ అయిపోయిన తర్వాత మనం చేస్తూ ఉన్నాము. ఉద్దేశం ఏంటంటే సామాజిక తనిఖీ అవసరం లేని సమాజం కావాలి మనకి. సామాజిక తనిఖీ అవసరం లేని సమాజం కావాలి. అది ఎప్పుడు వస్తుంది? అంత గ్రౌండ్ లెవెల్లో పర్ఫెక్ట్గా పనులు జరిగినప్పుడు, ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగకుండా నిజాయితీగా, తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్కి అనుగుణంగా పనిచేసినప్పుడు ఈ తనిఖీ అనేది అవసరపడదు. ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకం కాబట్టి దాన్ని నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న లక్ష్యాలు ప్రతి ఒక్కరి దగ్గరికి చేరాలనే ఉద్దేశంతో మనం ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ సామాజిక తనిఖీ చేస్తూ ఉన్నాము. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు మన జిల్లాలో 4 మండలాలు పూర్తయినాయి. మీరంతా ముందు కూడా 2 మండలాలు చేసినట్లు. అదేవిధంగా దీంతో 4 మండలాలు పూర్తవుతాయి. ఓవరాల్గా మనకి అన్ని జిల్లాలతో కంపేర్ చేసుకుంటే మన జిల్లాలో ఈ సామాజిక తనిఖీ కార్యక్రమం ముందులో ఉన్నాము. అదేవిధంగా ఇష్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. చాలా సంతోషించదగిన విషయం ఏంటంటే ఇష్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మిగతా 3 మండలాల్లో. ఈ మండలాల సంగతి ఇంకా తెలియదు. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇదివరకు ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా ఉందని చెప్పడం జరిగింది. వేరే మండలంతో ఎట్లా ఉన్నాయో ఇది కూడా అంతే ఉంది. రికార్డ్స్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, తర్వాత ఫీల్డ్లో ఇష్యూస్ కూడా చాలా తక్కువ వచ్చని చెప్పారు. అదేవిధంగా ఇది ఉంటుందని ఆశిస్తూ స్టార్ట్ చేయాల్సింది కోరుతున్నాను. కూలీ వేతనాలకు సంబంధించి 5,67,017 రూపాయలు ఖర్చు చేసింది. మెటీరియల్కి సంబంధించి 1,07,451 టోటల్ 6,74,425 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇటు రికార్డ్స్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. టోటల్గా 13 వర్క్స్ చేయడం జరిగింది. ఇటు వర్క్స్ను కూడా వెరిఫై చేయడం జరిగింది. టోటల్ 299 జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. దీంట్లో 49 జాబ్ కార్డ్స్ మాత్రమే వర్క్ చేయడం జరిగింది. 250 జాబ్ కార్డ్స్ వర్క్ చేయలేదు. దీనిలో 46 జాబ్ కార్డ్స్ కలవడం జరిగింది. 3 జాబ్ కార్డులు అందుబాటులో లేని కారణంగా కలవలేకపోయాము. యాక్టివ్ జాబ్ కార్డ్స్ 106 ఉన్నాయి. ఇన్యాక్టివ్ 193 ఉన్నాయి. తర్వాత ఒకటి అంశం కూడా ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సార్. దీనిలో కనిష్ట వేతనం 201, గరిష్ట వేతనం 271, సరాసరి 236 రావడం జరిగింది. టోటల్గా 13 వర్క్స్ చేయడం జరిగింది సార్. దీనిలో 11 వర్క్స్ నేమ్ బోర్డ్ అయితే పెట్టిండ్రు, దిమ్మలు పెట్టిండ్రు. తర్వాత 2 వర్క్స్ సంబంధించి నేమ్ బోర్డ్స్ పెట్టలేదు. పని వద్ద కూడా నీడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. సమాంతర సామాజిక తనిఖీ కూడా నిర్వహించడం జరిగింది సార్. ఇక్కడ టోటల్గా మనకు 9 వర్క్స్ ప్లాంటేషన్ కింద ఉన్నాయి. దాంట్లో పేపర్ వర్క్స్ 4 జరిగినాయి. దీనిలో మొత్తం టోటల్గా హరితారం కింద 7,132 మొక్కలు పెట్టినట్టుంది. 6,275 మొక్కలు పెట్టుకున్నాయి. 857 మొక్కలు చనిపోవడం జరిగింది. ముఖ్యలో ఏం చేయాలి?
పాత బుక్ ఉంది కదా, దానికి 4 పేజీలు అంటించేసి దానికి రాయాలి. ఏదైనా ఒక చిన్న నోట్బుక్ పెట్టించాలి. అప్డేట్స్ లేదని రాయించుకోవడం అవసరం. సప్లై చెప్పింది నేను ఎవరైతే రాసిన మీరేం చేయాలి అంటే సప్లై లేదు కాబట్టి మండలం నుంచి జాబ్ కార్డు ఇవ్వడం వల్ల చేయలేదు. మన స్టేట్ నుంచి కూడా సప్లై లేదు. అదే సార్ మనం కూడా అదే ఏం చేస్తారు పేరు రాస్తారు దానికైనా పేరు దానిలోనే రాసింది గ్రామ సభ వివరణ సార్. మండలం జాబ్ కూడా తెలియపరిచారు. G11 రాశారు వాళ్ళు. జాబ్ కార్డు అప్డేషన్ జాబ్ కార్డ్ అప్డేషన్ అప్డేట్ చేసి చూపించి మరి మళ్ళీ అది పేరే ఉంటుంది. వాళ్ళు కూడా చూడాలి కదా. అంటే ఇప్పుడు మనం డబ్బులు ₹15 ఖర్చు పెడతారు ఇబ్బంది కాదు. మరి పేరెంట్స్ సరికి దానికి మళ్ళీ ఎక్కువ మెజారిటీ గ్రామ పంచాయతీ కొని ఇచ్చిండ్రు, మరి అతను ఎందుకు ఇవ్వలేదు? చూడమ్మ కొద్దిగా చిన్న బుక్స్ కొనేసి సార్ ఇది మెటీరియల్ అయితే 100% కంప్లీట్ చేసాం కానీ పేజ్కి లేదు. ఇన్ఛార్జ్ ఉండడం తెలియజేశారు. ఉందా నీకు ఇన్ఛార్జ్ చేయకూడదు ఉందా? అవును సార్, ఇన్ఛార్జ్ చేయడానికి లేదు. ఎందుకు కొంత పర్సంటేజ్ లేదు సార్, అది రెగ్యులర్ దాంట్లో అయితే చేస్తాం సార్, కానీ వేరే ఇన్ఛార్జ్ దాంట్లో పేజ్కి ఏం చేయాలని లేదు. C9 డబ్బులు ఆమె అయినాడు నువ్వు కన్ఫర్మ్ చేయి. ఓకే సార్, కానీ మనం ఏంటంటే ఏదైనా ఒక సంతకం చేయాలని మనం అబ్జర్వ్ చేసే మంచిగా ఉంది బాబు చెప్పు ఒకసారి. ఎందుకంటే ఒకే మసల్లో రికార్డ్ ఉండేది కదా. వెరిఫై చేయమన్నారు కదా, ఇక్కడ తనిఖీ వెరిఫై చేశాడు. దాని బదులు నిర్వహిస్తున్న వెరిఫై చేయాలన్నా తనిఖీ చేయాలి. పొరపాటు ఏమన్నా ఉంటే పొరపాటు ఏమన్నా ఉంది కదా. రిజిస్టర్స్ వాళ్ళు పెట్టేసి రైతులు దీంట్లో క్వాంటిటీ ఉండవు కదా, అదే టిప్స్ రాసిన ఎంత క్వాంటిటీ అనేది రాయాలి. ట్రిప్స్ రాశారు అక్కడ ఎంత ట్రిప్పులు ఎన్ని పడుతుంది రాసి అయిపోయింది. సార్ ఏంటంటే ఈరోజు ఎన్ని ట్రిప్పులు పోసిరో అది రాసుకోవాలి. డే వారికి అంటే డే వారికి రాసుకోవాలి. అందుకని అన్ని ట్రిప్పులు ఒకేసారి రావాలి. ఒకటే ఒకరికే పోయారు మొత్తం. ఇప్పుడు ఒక రోజు మీకు అందరూ పోస్తారు కదా, అందరి పేర్లు 5 రాసుకొచ్చారు. 12 అర్జునెంట్ ఎంకరేజ్ చేశారు. 13 ఒకరికి మెజర్ చేశారు. 2 కాలమ్స్ పెట్టండి, నెంబర్ పెట్టండి, తర్వాత క్వాంటిటీ పెట్టండి. ఎన్ని ట్రాక్టర్స్ నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ ప్లస్ క్వాంటిటీ ఎంత, ఒక్క ట్రాక్టర్కి ఎంత వస్తుందో దాన్ని పెట్టనే ఉన్నాయి కదా. ఇప్పుడు కడ్డీ పెట్టాడంటే ఇప్పుడు మనకి అదంతా బార్డర్ ఉందనుకో, ఆయనకంత హక్కు బార్డర్ ఉంటుంది, మనకి అంతే హక్కు బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్లో ఆయనదే కాదు కదా, మన ల్యాండే కాదు, పక్క విలేజ్ మరి ఏం చేద్దాం? కడ్డీ తీసేద్దామా? ఏ విలేజ్ అయినా 2.5 మనకు చెట్టు కూడా పెరిగి పాదులు ఎప్పుడు చేస్తుంది? రేపు మరి పుస్తకం ఇస్తాం. ఫోటోలు తీసి తీసుకోమని పెట్టి తీసుకోమని చెప్పారా లేదమ్మా? కాదు, ఇది ఎన్ని సందర్భాల్లో ప్రతి ఒక్క జూమ్ మీటింగ్లో వెళ్తాం కంప్లీట్ చేసుకోండి అని చెప్తున్నాను. నెక్స్ట్ 20 సార్, మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్. లొకేషన్ ఇవన్నీ పెట్టిస్తారా వాళ్ళు? వాళ్ళు పెట్టిపోతే మనం నీకు చూడు వాళ్ళు ఎటు
పేమెంట్ ఓకే బేసిక్గా అయితే మెడికల్కి సంబంధించి 6,24,62,488 రూపాయలు, టోటల్గా 5,41,570 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటల్గా 11 వర్క్స్ చేయడం జరిగింది. 2 వర్క్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. 558 జాబ్ కార్డులు ఇష్యూ చేయడం జరిగింది గ్రామంలో. ఇందులో 67 జాబ్ కార్డ్స్ వర్క్ చేయడం జరిగింది. 491 జాబ్ కార్డులు వర్క్ చేయలేదు. టోటల్గా సామాజిక తనిఖీ బృందం 63 జాబ్ కార్డులు కలవడం జరిగింది. 4 అందుబాటులో లేని కారణంగా కలవలేకపోయాము. యాక్టివ్ జాబ్ కార్డ్స్ 185 ఉన్నాయి. 373 ఇన్యాక్టివ్ కింద ఉన్నాయి సార్ జాబ్ కార్డ్స్. దాంట్లో ప్లాస్టిక్ అంటే వీలు వస్తుంది. ఆ ప్లాస్టిక్ దాంట్లో తర్వాత ఈ గ్రామంలో కానీ ఉన్నాయి, అది మెయిన్గా జరిగింది. అవును సార్, చిన్నవి ఉన్నాయి సార్, చిన్న సైజు ఉన్నాయి సార్. కొన్ని పెద్ద ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి సార్. చిన్నవి రీసెంట్గా రీప్లేస్మెంట్ చేసింది. ఏదైతే చనిపోయిన మొక్కలు ఉన్నాయో అవి వారం క్రితం రీప్లేస్మెంట్ చేసి 11 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ 3 లొకేషన్లు సార్. మరి వాటికి మరి వాటరింగ్ అవుతుంది, సాసరింగ్ ఉంది కరెక్ట్గా. ఇది పుష్పెన్సీకు ఇప్పుడు మళ్ళీ ఏం తినవా? విషయం అయితే ఏం లేదు సార్. మన మొక్కలు ఏం తినవు, ఏం తినవు దగ్గరేనా? సార్ నోట్బుక్లో రాసిండు, జాబ్లో రాసిండు, అవన్నీ వెరిఫై చేస్తారు. ఇది రాకముందే ఉంది. 25 చెక్ మేజర్ కూడా చేయలేదు సార్. ఏదికి సంబంధించి వెయిట్ ఉందా? వేజ్ పేమెంట్ సార్. వెయిట్ పేమెంట్ చెక్ మెజర్మెంట్ లేదా చూడు. 25% చేయాలి. ఎన్ని ఉన్నాయి మొత్తం వర్క్స్? టోటల్ 11 సార్. 11 వర్క్స్. కాకుండా ఇక్కడ మొత్తం మండలి ఎన్ని వర్క్స్ పెట్టిన వర్క్స్? ప్రతిదీ మెటీరియల్ రిలేటెడ్ 26 వర్క్స్ ఏమో నర్సరీ ఉన్నాయి సార్. ఆ నర్సరీలో ఉన్న మెటీరియల్ వర్క్ మాత్రం 26. తర్వాత అమెండ్మెంట్ ఏముంటుంది? నెక్స్ట్ 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. ఎంపీలో అయితే రాయడం జరుగుతుంది. సర్వే లిస్ట్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది సార్. సీనియర్ అంటే ఏది? అదే సార్ 25% చెక్ మీద చేయండి. డిడక్షన్ అనేది డిడక్షన్ అనేది కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు 1.2కి దీనికి టాలీ అవ్వట్లేదు అని అంటే వాళ్ళు ఎంతవరకు అయితే ఎగ్జిక్యూట్ చేసి అంతవరకు వర్క్ బుక్ ఉంటుంది దానిలో చెప్పినాం మళ్ళీ ఇస్తే మీకు చేసిండ్రాం. అది ముందు రీప్లేస్మెంట్ ఇంతకుముందు ఎట్లున్నది ఫండ్స్ జరిగిన తర్వాత ఎంత టోటల్ ఫండ్స్ ఎంత వస్తుంది పేమెంట్ చేయాలి. దాన్ని తీసేసుకుంటాం. ఏమన్నా ఉంటే 0 ఉంటే 0 అవుతుంది, లేకుంటే ఏమన్నా క్వాంటిటీ క్వాంటిటీ సేమ్ ఉంటుంది. ఎందుకని ఇప్పుడు పేషెంట్ సరే ఇవి ఆప్తలా కాదు ఎట్లా ఉంటుందండి అదే కదా, దానికి దీనికి ఎక్కడ టాలీ కాదు.
డేట్ తర్వాత నువ్వు రికార్డ్ చేసిందంటే 654 2 టైమ్స్ అంటే వర్క్ ఐడి అదే 29 సార్ టీఆర్కి సంబంధించి రికార్డు ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్కి సంబంధించి సార్ 4,90,170 రూపాయలు ఇటీ వర్క్ చేయడం జరిగింది. ఈ వర్క్లో ఎలాంటి తేడా ఉండాలి సార్? వాళ్ళు మీరు అరేంజ్ చేస్తారు, వాళ్ళు మెజర్మెంట్ తీసారా? ఏ గారు ఉన్నారా? అవును సార్. గ్రామ సమాచారం అండి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్. ఏ గారు హాజరైనందుకు పిఆర్ రికార్డు ఇవ్వడం జరిగింది సార్. కొంచెం సరిపోయింది. ఏం పర్లేవు ఇక్కడ ఇచ్చా ఫోటో సార్. ఒక వారం ఇంగ్లీషు, ఒక వారం వేలుముద్ర ఉంది. తెలుగు, హిందీ, తెలుగు ఇంగ్లీష్ అన్న ఇంకో భాష చెప్తారు అనుకున్నా. ఇష్యూ నెంబర్ ఏంటి సార్? వర్క్ డీటెయిల్స్ సిస్టర్ సబ్జెక్ట్లో ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 30 10 వర్కేలు 3 వర్కేల సంబంధించి పని జరుగుతున్న 3 రోజులు జరిగాయి. యూరిన్స్ హార్టికల్చర్ లేకపోతే మాత్రం కరెంట్ వస్తుంది. రికార్డ్ చేయాలి అంటే మొత్తం అయిపోతే మేము రికార్డ్ చేస్తాం. బిఎస్ వెనుకనే పద్నాలుగు ఎప్పుడు రీప్లేస్మెంట్ ఎప్పుడు సమూహం జూన్ కల్లా అయిపోవాలి అంటే రికవరీ ఉండదు, లేదా రికవరీ చేస్తాను. నుంచి 13/3/24 వరకు ఉపయోగించిన వర్కీలు మాస్టర్లలో కొత్తివేతలు అంటే ఆధార్ కొట్టే నిమిషం వేశారు పక్కన టోటల్ నంబరింగ్లో టోటలింగ్లోనా అర్థమైంది. అందులో వచ్చినట్టు వేసాను. చేసిన తర్వాత
క్లియర్గా కనిపిస్తుంది. యాడ్ చేసిన తర్వాత యాడ్ చేస్తుంది. మళ్ళీ పేమెంట్ ఇచ్చినప్పుడు ఎంత అమౌంట్ డబ్బులు అక్కడికి వెళ్ళి అమ్మా వెళ్ళి కానీ మరి ఏం రాదు ఈ గురించి ఇలా జరగకుండా చేస్తాను సార్. రాజా రాజా అయిపోయింది చదువుతుంది మేడం కాశీ డిశ్చార్జ్ అది ఇప్పుడు అమౌంట్ రాయాలి 500 రూపాయలు సంపాదించాడు. ఛాయ్ కూడా రాశారు. డబ్బులు రిటర్న్ చేస్తా అంటే ఆ రోజు గ్రామ సభ రోజు ఫస్ట్ స్టార్టింగ్ ఏమైందంటే ఎందుకు వెళ్ళిపోయింది ఏదో వాళ్ళ ఎమర్జెన్సీ కాల్ సొంత కావాలి చేసి
మామూలు నేను వెళ్ళలేను మేడం, మా కూతురు అయితే వీళ్ళు అటెండెన్స్ కొట్టాక మా కూతురు వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళు పని చేయలేదని మా కూతురు రిటర్న్ చేసింది. అందువల్ల నేను మీకు పని పోలేదని చెప్పాను మేడం. జరిగింది వచ్చింది జరిగింది అదైతే రికవర్ చేయాలి. తను ఆ పనికి వెళ్ళలేదండి సార్. చిన్న సజెషన్ సార్, యాక్చువల్లీ మీట్ చెప్తుంది సార్, ఎంబీ మన డిమాండ్ పెట్టించారు సార్. కాకపోతే బై మిస్టేక్లో ఒకటే జాబ్ కార్డు ఉంటే సార్ వాళ్ళ వైఫ్ పెట్టాల్సింది రామచంద్ర పేరు చేంజ్ చేశారు సార్. వర్క్ చేసింది సార్, తను చేసినట్టు నోట్ కూడా రాసి చేశారు. సర్పంచ్ అయితే పనికి వెళ్ళొద్దు ఎక్కడ లేదు. సర్పంచ్ పని చేయొద్దని ఎక్కడ లేదండి. అక్కడ యాక్చువల్లీ వెళ్ళింది వాళ్ళ వైఫ్ తను వెళ్ళలేదు, వాళ్ళ వైఫ్ వెళ్ళలేదు. భార్య పేరు ఉంది కదా కార్డు, జాబ్ కార్డు ఒకటే జాబ్ కార్డు ఉండడం వల్ల డిమాండ్ రామచంద్ర పేరు మీద పెట్టించారంట సార్. మీరు తర్వాత తెలిసిన ఫస్ట్ చెప్పాను మహేందర్ రెస్పాండ్ అవ్వట్లేదు. డబుల్ జాబ్ కార్డు డెలివరీ చేయించామని డ్రైవర్ పెట్టి నోట్ చేసుకోమని అందులో మొత్తం డబుల్ జాబ్ కార్డ్స్ యూజ్ చేసి ఒక 1 వీక్ టైం పెట్టేసి మొత్తం జిల్లా మొత్తం డెత్ కూడా తీయించేసారు. డెత్ డబుల్ జాబ్ కార్డ్స్ మోహన్ మీది అమ్మాయిది నాకు రావాలి కదా, రామస్వామి లీడ్ కదా. 70 షో చేసి ఈ గ్రామానికి మొత్తం 5 పనులు జరగడం సార్. కేశాపురం అయిపోయింది, జగ్గగూడ అయిపోయింది, లక్ష్మాపురం అయింది, నారాయణపురం అయింది, పోతారు 5 ఆరోగ్య నెంబర్ 8 సార్. ఈ గ్రామానికి డిమాండ్ తీసుకుని నో డిమాండ్ అని తీసుకోవాలి సార్. నో డిమాండ్ అంటే చేయట్లేదు. ఇష్యూ నెంబర్ 9 సార్, జాబ్ కార్డ్ అప్లికేషన్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, ప్లే స్లిప్స్ అనేది తీసుకున్నారు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, 7th అప్లికేషన్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, 3 రకాల ఫోటోస్ ఒక కేడీ మాత్రం ఒక రకం ఫోటో చూపించారు సార్, గ్రామ సభలో చూపించారు. ఇష్యూ నెంబర్ 13 సార్, వర్క్ ప్రైస్ అనేది అడ్రస్ జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 14 సార్, రైతు కూలి సంస్థ అడ్మిషన్ తీసుకుంటుంది సార్. ఇష్యూ నెంబర్ ఒక ఫోటో చూపిస్తారా? ఒక ఫోటో చూపించలేదు సార్, ఒక కేడీకి గ్రామ ఫైల్ పెట్టేసేదంతా కూడా ఇది వర్క్ ఫైల్. సార్ రోల్ కాల్ చేస్తున్నాం సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, మనం ఏసీ చెక్మెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్, ఇక్కడ చేసి చెక్ బదులు 2 మాస్టర్స్ సార్, మొత్తం 4 మాస్టర్స్. సూర్య ఇక్కడ చేసి 2 మార్క్స్ సార్. ఇక్కడ
రెండు నర్సరీ దాంట్లో అంటే రెండు చేస్తాం. అట్లా ఈసీ ట్రీట్మెంట్ చేయడం రీజనింగ్ కరెక్ట్ విషయం లేదు 12 ప్రముఖాలు రాశారు సార్. విషయం 18 సార్ సర్వే లిస్టు నిర్వహించడం జరిగింది. విషయం 19 సార్ రోజుగా దివస్ అనేది నిర్వహిస్తా కానీ ప్రతి మంత్ ఒకే ఏజెండా అంశాలు రికార్డ్ చేస్తున్నాం సార్. అందులో అక్కడ చర్చించిన అంశాలు ఏమి రికార్డ్ చేయలేదు సార్ రిజిస్టర్ అని. ఏం చేయాలి? ప్రతి మంత్ ఏజెండా అంశాలు ఇస్తున్నాం. దాంట్లో గ్రామ సభ కోసం 50 వర్కర్స్ 24 మెంబర్స్ అటెండ్ అయ్యారు తీసుకోండి సార్. అది కూడా లేదు సార్. ఎంతమంది అక్కడ వర్కర్స్? ఎనిమిది జాబ్ కార్డ్స్ వేరే జీపీ ఏదాడా? అక్కడ ఉండరు అంతా మొత్తం మైళ్ళు అంతా ఉంటుంది ఇద్దరు ఆచరణ ఉంటారు. అదొకటి నైట్ విషయం నెంబర్ 20 సార్. ఎమ్మెల్సీ ప్లాన్ చేసిన 2 వర్గాలకు సంబంధించి 1780 మొక్కలు నాటుకుంటున్నారు సార్. ఫీల్డ్ అనుభవం లెక్కించిన 1521 మొక్కలు పడుతున్నాయి సార్. మిగిలిన 240 గ్రామ సభలో వచ్చేసి పైప్ లైన్ చనిపోయిన మొక్కలు పిహెచ్లో సర్వే చేసిన కోసం ఇప్పుడు చేస్తామమ్మా. ఎంత పర్సెంటేజ్? 20% చనిపోవడం. పెట్టించావా? నాకు పెట్టించట్లేదు. వెరిఫై చేయ మేడం సార్. మనం చూస్తాం ఎంత కల్పిస్తున్నాం. చచ్చిపోతే ఉండదు ఇది. నో పెద్ద కావాలమ్మా. ఇప్పుడు ఇది చిన్న మొక్క పెట్టినా అదే ఖర్చు, పెద్ద మొక్క పెట్టినా అదే ఖర్చు. వాడికి ఇచ్చే డబ్బులు అయ్యే ఇస్తాం కదా. మరి అప్పుడు పెద్ద పెడితే అయిపోయి కదా. ప్లాన్స్ కూడా చెప్పాను, ఎన్ని మీటింగ్లు చెప్పాము. లేదు సార్ వర్క్స్ లేవు తను వచ్చే కింద అంతే. విషయం నెంబర్ 21 సార్. అవి అది అది కూడా రిప్లేస్ చేయాలి. అది తీసేస్తే పెద్ద పెద్ద పెట్టించాలి. విషయం 21 సార్. బొట్కాయలు వచ్చేసి 45976 నందు 579 మొక్కలు నాటిన రికార్డు కాదు. ఫీల్డ్లోకి వెళ్ళి లెక్కించగా 561 మొక్కలు బతుకుతుంది సార్. మిగిలిన 18 మొక్కలు చనిపోవడం జరిగింది. పెట్టించాము. అదే 18 మొక్కలు వాళ్ళు లెక్క పెడితే 18 లేవుంటారు. ఇప్పుడు ఏంటంటే సార్ ఇక్కడ మొత్తం మొక్కలు అది ఏం కనిపించండి సార్. మొత్తం గడ్డి అంతా ఉంది సార్. కొన్ని 18 మొక్కలా పోయినాయి. అవును సార్. వీళ్ళకి ఎక్కువ నేను లెక్కిస్తాను సార్. 18 మొక్కలు లెక్కిస్తాను. ఇది సార్ డౌన్ సార్. అంత దూరం ఇల్లు లెక్క పెట్టాము. కావాల్సిన రాయరే 18 మొక్కలు ఉన్నాయి. రీప్లేస్ చేయించాలి. పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అసలు చేస్తే కనపడతారు. చేతిలో విషయం నెంబర్ 7 సార్. వర్క్ డీటెయిల్స్ సార్. మొత్తం 3 వర్క్ 12 వర్క్ చేయడం జరిగింది. ఈవెంట్స్ ఇష్యూ చేయడం లేదు సార్. విషయం నెంబర్ 8 సార్. డిమాండ్ తీసుకున్నాం, నో డిమాండ్ తీసుకోలేదు సార్. విషయం నెంబర్ 9 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. విషయం నెంబర్ 10 సార్. ఇస్తున్నాం సార్. విషయం నెంబర్ 8 సార్. డిమాండ్ తీసుకున్నా, నో డిమాండ్ తీసుకోలేదు సార్. విషయం నెంబర్ 9 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ సార్ ఉంది సార్. విషయం నెంబర్ 10 సార్. ప్లేస్ ఇస్తున్నారు. విషయం నెంబర్ 11 సార్. సెవెన్ అప్డేషన్ ఉంది సార్. విషయం నెంబర్ 12 సార్. 3 ఎకరాల ఫోటోస్ నిర్వహిస్తున్నారు సార్. విషయం నెంబర్ 13 సార్. వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు సార్. విషయం నెంబర్ 14 సార్. రైతు కూడా సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. మిగిలినందు. విషయం నెంబర్ 15 సార్. రోల్ కాలాన్ని చేయలేదు సార్.
విషయం నెంబర్ 16 సార్ ఇది చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. విషయం నెంబర్ 17 సార్ 12 ఫార్మల్ కాలం యాడ్ జరిగింది. విషయం నెంబర్ 18 సార్ సర్వే లిస్ట్ అప్డేషన్ అయింది సార్. బాగుంది ఓవరాల్. జాగ్రత్త పడుతుంది సార్. 2 జాగ్రత్త 2 భారీ సార్ 12 ఆ రెండు వాచర్లు 2 వాచర్లే. విషయం నెంబర్ 19 సార్ విలేజ్లో ఎక్కడ 20 మంది లేబర్ కానీ పట్టుకొస్తే నేను సన్మానం చేస్తాను. ఇప్పుడు వస్తుంది. ఈ సంవత్సరం వచ్చారు సార్. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంసీపల్లి అండ్ లింగపుత్తాండ ఇల్లు లేబర్. ఈ సంవత్సరం ఇక మా సర్వే ఒకటి వర్కౌట్ అంటే చిన్నగా ఎన్ని రూపాయలు 65 కూడా తేడా ఉంది. అదే ఆమె కన్ఫర్మ్ చేయాలి. టీహెచ్ ఆమెనా సొంత గుర్తులేదు కానీ డబ్బులు ఆగిపోయినట్టు పని చేసిందంట. అక్కడ పని చేసింది సార్. విషయం నెంబర్ 20 సార్ డిమాండ్ చేస్తున్నా నో డిమాండ్ తీసుకోలేదు సార్. ఎంతమందిలో వర్క్ వచ్చిందా బీబీసీకి ఎంతున్నారు? 10 మంది. అది కూడా బై పోస్ట్ వాలంటరీ అదే ప్లాంటేషన్ సార్ బై పోస్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ విషయం నెంబర్ 10 సార్ ప్లేస్ చూస్తున్నారు. విషయం నెంబర్ 70 అప్డేషన్ ఉంది. విషయం నెంబర్ 12 సార్ 3 ఫోటోస్ విషయం నెంబర్ 13 సార్ వర్క్ సెంటర్ తీసుకున్నారు. విషయం నెంబర్ 14 సార్ రైతుగూడి సంస్థ. విషయం నెంబర్ 15 సార్ రోడ్ కార్డు చేయడం లేదు. విషయం నెంబర్ 16 సార్ ఈసీ చెక్ చేయడం లేదు. విషయం నెంబర్ 15 సార్ 12 పనులు రాస్తున్నారు. వస్తుందా? విషయం నెంబర్ 15 సార్ సర్వే లిస్ట్ అప్డేషన్. ఆడ తిరుగుతుంది. 1178 మొక్కలు నాటినట్టు 80 రూపాయలు కదా సార్. వీడియోకి వెళ్ళి వచ్చేసి 1054 మొక్కలు సార్. చనిపోయిన మొక్కలు 154 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అమ్మా ఏ పేరు పేరు? థర్డ్ రోజు వెళ్ళిపోతాయి మనకి. 3వ రోజు వెళ్ళిపోతాయి. ఏ మొక్కలు పెడుతున్నారు? నర్సరీ పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. నర్సరీ చాలా పెద్ద మొక్కలు ఉన్నాయి. అన్ని కాను ఇంకా వేరే కూడా పెట్టాము. సీతాఫలం కాను పెడతావా? ఎంత చూసుకోమ్మా. కొనుగోలు రేట్లు సముద్రంలో అడిలో ఉన్నారు. డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ అనేది తీసుకుంటారు సార్. చూపెట్టు మేము సర్వేషన్ ఉంది సార్. రిజిస్టర్ పెట్టాం సార్. రివ్యూ చేసాం సార్. ఐ టైంలో మాట్లాడి సబ్మిట్ చేసాం సార్. ఎప్పుడు తీసుకోవాలి? అది వాళ్ళు 12 చేస్తారంటే మనం రిమార్క్స్ వస్తాం తిరిగి అది తీసుకోవాలి.
కరెక్ట్ కదా వచ్చేది కాబట్టి మనం కలిసి చేయాల్సింది తప్పదు ఆమె కదా ఇష్యూ నెంబర్ 14 సార్ 1073 సర్టిఫికేట్ సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ వర్క్ పై నిర్మించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 16 సార్ కవిత పుస్తకాల్లో మూడు సంస్థ పుస్తకం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ రోల్ కాల్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ ఈసీ చెక్ మేజర్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ ఎంబుక్లలో 12 కాలానికి రాయడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 20 సార్ సర్వర్ రిజిస్టర్ నిర్మించడం జరిగింది సార్. మన అవి పెట్టారు అదే కదా కాను మొక్కలు వేరే చోటు తీసుకెళ్ళండి పక్క మండలం పక్క జిల్లాలో సారీ పక్క గ్రామ పంచాయతీ కానుక ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అనుకుంటారు ఇంక మళ్ళీ పోతే సార్ ప్లాంటేషన్కి 395 మొక్కలను రికార్డ్ చేశారు సార్. 276 ఫీల్డ్లో ఉంది సార్. 119 మొక్కలను చనిపోవడం జరిగింది సార్. 69% స్కూల్లో వచ్చేసారి క్యాన్సిల్ సార్ ఓట్లు అయినప్పుడు వాటర్ అదే ఏరియాలో వేరే ప్లేస్ పెట్టచ్చు అవే గన్నేరు మొక్కలు లేదు సార్ ఇది స్కూల్లో గన్నేరు మొక్కలు పెట్టలేదు. 10 days మనకి డివైడ్ చేసుకున్నాం మొక్క బతకాలంటే పెద్ద మొక్క పెట్టాలి ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 అంటే శాస్త్రం పెద్దగా ఉండాలి దానికి పాదు పెద్దగా ఉండాలి. పాదు పెద్దగా ఉంటే ఒక్కసారి ఇస్తే కనీసం 20 లీటర్లు నీళ్ళు పట్టాలి. ఒక్క 20 లీటర్లు నీళ్ళు పట్టే విధంగా ఉంటుంది. అది నిలదొక్కుంటుంది. దాన్ని వదిలేసిస్తే మరీ వాటర్ ఎక్కువ ఉంటే కుళ్ళిపోతుంది. వాటర్ రెసిస్టెంట్ ఉంటాయి కదా అందరు సెక్రటరీస్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి సెక్రటరీస్ అంతా కూడా ఈసారి 11 వర్కులు జరిగినాయి సార్. బట్ నేమ్ వర్క్ అనేది పేమెంట్ కాలేదు. ఎన్నో చేస్తారు బాబు సార్ యాక్చువల్లీ దానికి 2 weeks నుంచి ఫోన్ కాల్ చేస్తాను సార్. లేబర్స్ సార్ ఇప్పుడు రాసుకో పేమెంట్స్ అని నెక్స్ట్ ఫిఫ్టీ వెహికల్ అంటే ఏంటి అన్నారు कैंडिडेट आमे కదా
వస్తుంది అది ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఏం చేసాము అనంతరం శ్వేత నువ్వు చూసేదా ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందు ఆ అమ్మాయి శ్వేత ఉంది మన ముగ్గురులో ఒక అబ్బాయి హర్షవర్ధన్ గురువేష్ శ్వేత నారాయణ టెన్ సంబంధించి 994 రికార్డ్స్ చేయడం జరిగింది సార్. దీంతో 920 సార్. అదే మొక్కలు నేర్చుకోవడం చచ్చిపోదు బాబు గ్యాజెట్ రివ్యూ చేయించు స్పెషల్ వాటి రోడ్ సంగతి తర్వాత
పెద్ద పెట్టారమ్మా ఇప్పుడు తీకేస్తారు. రోడ్డు పక్కన పెట్టేందుకు గోడ దగ్గర పెట్టాలి, గోడ దగ్గర పెట్టాలి. గోడ తీసేసుకోమని రోడ్డు మూసుకుపోతే ఇట్లా రోడ్డు పక్కన పెట్టి రోడ్డు ఇక్కడ నుంచి రోడ్డు మన సిసి రోడ్డు పక్కన ఎంచి పెడితే ఏముంది వచ్చేస్తే మొత్తం అటు ఇటు వచ్చేస్తే చిన్నగా అయిపోతుంది. ఆయన గోడ అనుకో గోడకు దిగుదలు పెట్టు అంటే నా గోడ కూర్చుంటే అట్లే చూసాక కూర్చోలేకపోతున్నాను. ఇన్ని చెట్లు ఉన్నప్పుడు కూడా మళ్ళీ ప్లాంటేషన్ బాగా చేయించాలి, ఖాళీ లేకుండా చేయించాలి. నా గోడ పోతీయారంటే గోడ పోతే తర్వాత చూద్దామని చెప్పాలి. పెద్ద పెద్ద మొక్కలు పెట్టట్లేదు, వృక్షాలు పెట్టట్లేక జస్ట్ మనం వెన్న రిటార్డి పెడితే గోడ డ్యామేజ్ చేయలేదు, కింద ప్రహరీ పునాది పోతుంది. దానికి అలానే వాళ్ళు గట్టిగా మాట్లాడే కాంపౌండ్ పర్మిషన్ ఇచ్చారని చూసుకో సార్, పర్మిషన్ లేదని చెప్పి పర్మిషన్ కాంపౌండ్ కొట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది. అది కూడా ఇబ్బంది అంటే ఏదో మొక్కలు పెట్టాము ఏదో చేయాలి, అది మార్చేసి అది వద్దు కదా. పెద్ద మొక్కలు ఈ మంత్ బాగా వస్తుంది సార్, డబుల్ జాబ్ వచ్చు. సినే పెట్టుకున్నావా సినే పెట్టా సినే మనం పెట్టుకోలేదు, అందరూ రాసుకుంటూ ఉంటాం, మీరు రాసుకుంటాం. సెక్రటరీ లేదు సినే పెట్టాను. నెంబర్ 8 సార్ రోజుగార్ రివర్స్ నిర్వహించారు. నెంబర్ 9 సార్ డిమాండ్ ఫండ్స్ తీసుకోవడం జరిగింది, 3 డిమాండ్ తీసుకోవడం జరిగింది. ఎట్లా తీసుకున్నావు? రిజిస్టర్ వాళ్ళు ఎవరు తీసుకోలేదు సార్? రీజన్స్ మీరు అన్నప్పుడు నేను కూడా చెప్పాను సార్, అక్కడ రీజన్స్ కూడా రాసుకున్నాము. వాళ్ళు సొంత పొలంలో పనిచేసేది, కంపెనీకి వెళ్ళేది, జాబ్ కార్డ్స్ రీజన్ ఫోన్ నెంబర్ కూడా రాసుకున్నాం. గుడ్. రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. లిస్ట్ నెంబర్ 13 సార్ 3 రకాల ఫొటోస్ చూపించడం జరిగింది సార్. లిస్ట్ నెంబర్ 14 సార్ 11 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. లిస్ట్ నెంబర్ 15 సార్ 11 పనులకు సంబంధించి రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. లిస్ట్ నెంబర్ 16 సార్ రోల్ కాల్ అనేది చేయలేదు సార్. లిస్ట్ నెంబర్ 17 సార్ వేజు ఈసీ గారు చెక్ మెజర్ చేయలేదు సార్. లిస్ట్ నెంబర్ 18 సార్ 12-13 కాలమ్స్ రాయడం జరిగింది సార్. లిస్ట్ నెంబర్ 19 సార్ సర్వేవర్ రిజిస్టర్ అప్డేషన్ జరిగింది సార్. లిస్ట్ నెంబర్ 20 సార్ 11 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఏర్పాటు చేయలేదు సార్. బోర్డ్స్ నేమ్ బోర్డ్స్ పెట్టలేదు సార్. ఎన్ని చేయాలి? 11 అప్పుడే చేపిస్తామంటే చాలా టైం ఎక్కడ పట్టుకోసారో తెలియదు.
రాష్ట్ర ప్రేమ కలెక్టర్ గారు వచ్చారు చూస్తారంట. ఏం చూపిస్తారు? కమిషనర్ నుంచి వచ్చారు, ఏం చూపిస్తారు? లోకల్ లెవెల్ లేబర్ తోటి కనుకుంటే 31 మొక్కలు నాటించడం జరిగింది. కానీ ప్రముఖ ప్రదేశంలో వెళ్ళి చూడగా 4148 మొక్కలు బ్రతికినాయి సార్. 500 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 84% ఒకటే సైట్ ఇవన్నీ ఒకటే సైట్ ఒక సైట్. ఎన్ని మొక్కలమ్మా? 505 మొక్కలు. ఈ తర్వాత ఉంటాయా? ఇది రైటరీ ఇక్కడ తెలుసుకోండి ఎవరు వచ్చి ఉండిపోతుంది. రాస్తాను సార్ మరి వెరిఫై చేసినప్పుడు దానికి కంపైన్ పెట్టి సంబంధించి 1755 మొక్కలు నాటించడం జరిగింది సార్. మన ప్రముఖ ప్రదేశంలో వెళ్ళి చూడగా 1724 మొక్కలు దొరుకుతున్నాయి సార్. 32 మొక్కలు పెట్టించాము. ఏది పెట్టించాము? మన దగ్గర క్యాస్ ఇందాక ఈత మొక్కలు ఎవరి దగ్గర ఉన్నాయండి? ఇందాక ఎవరు పెట్టించారు? పొంతులు ఉన్నాయా? తెచ్చి తెచ్చుకుంటారు సార్. 32 కావాలని చెప్తాను. మనం అయిపోయింది, అక్కడ రిక్వైర్మెంట్ అయిపోయింది, ఫండ్ మొత్తం అయిపోయింది. కావాలా నీకు అక్కడ కావాలా? సరిపోయి అదే అడుగుతున్నా. మళ్ళీ తీసుకో ఇచ్చి ఎంత అమ్మా? ఎప్పుడు వెళ్తావు? వెళ్తావా? అక్కడ ఉన్నాయని చెప్పారు సార్. రిక్వైర్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లెటర్ పెట్టాలా? మన దగ్గర చాలా ఉన్నాయి. మన దగ్గర మొక్కలు ఒక మండలం కాదు, పక్క మండలంలో తెచ్చుకోండి. ఎక్కడెక్కడికి వెళ్ళక్కర్లేదు. మండలంలో చాలా రకాలు ఉంటాయి. వాళ్ళు ఒకరికొకటి కోఆర్డినేషన్ లేదు, మాట్లాడుకోరు. మీ ఎదురుగా అడిగి చెప్పండి. నెంబర్ 23 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 500 మొక్కలు నాటడం జరిగింది సార్. కానీ ప్రముఖ ప్రదేశంలో వెళ్ళి చూడగా 392 మొక్కలు దొరుకుతున్నాయి. 105 మొక్కలు జరిగింది. 78% ఒకసారి ప్లేస్ చూపించాను. నర్సరీ అయితే అక్కడ నర్సరీ దగ్గరే కదమ్మా కమ్యూనిటీ ప్లాంటేషన్. నర్సరీ ఉంది సైడ్ కాదండి. అదేనా?
మందార మొక్కలు ఉన్నాయి చూడమ్మా, మందార మొక్కలు ఉన్నాయి చూడండి, పెద్ద అక్కడ పక్కన పెంట వేసింది ఉంది కదా ఎరువు, దాని పక్కన షేడ్ నెట్ షెడ్ అయితే లేదు సార్, గట్టి మాట్లాడేది ఓకే అంటే కాదు, షెడ్ అయితే లేదు వెరిఫై చేసుకున్నాం. మొత్తం చూపిస్తే వీడియో బయట పెట్టుకొని వెరిఫై చేసుకున్నాం. వెరిఫై చేసుకున్నాం. అదే అంటావా? నీకు 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 ఐడియా ఉందో చూడాలి సార్. ఫస్ట్ నో అన్నారు, నో అని కూడా అన్నారు, తక్కువ తీసుకెళ్ళాలి నో అన్నారు. క్వశ్చన్ నెంబర్ 24 సార్, సంతకాలు డిఫరెంట్ సార్. గ్రామ సభలో చెప్పింది సార్, నాకే ఫస్ట్ ఏమో డేటా తర్వాత సంతకం ఏంటంటే అన్ని మాట గ్రామ సభలో చెప్పింది. గ్రామ సభల్ని సంతకాలు పెట్టింది నా పెట్టిందా డబ్బులు వేరే కృషి చేయాలి. సంతకం మాత్రం ఒకసారి తర్వాత నేర్చుకోవాలి. ఇప్పుడు పెద్ద సంతకాలు పెట్టమని ఎలుముద్ర గ్రామ సభల్ని అయితే జాబ్ పడింది, ఇది అదలేదు. దానికి సంబంధించి ట్రాన్స్ఫర్ సీట్స్ ఏదమ్మా ఎంఏ డాన్స్ పనికి సంబంధించి ట్రాన్స్ఫర్ సీట్స్ నిర్వహించలేదు. రిజిస్టర్ గ్రామ పంచాయతీ రిజిస్టర్ ఎప్పుడు చూపించి ఫోటోస్ అడిగిన తప్ప అన్నీ ఉన్నాయి, వాళ్ళు అడిగిన తప్ప అన్నీ ఉన్నాయి. మరి నువ్వు చెప్పారు అడిగి ట్రిప్ షీట్ అడుగుతున్నారు, మరి అది ట్రిప్ షీట్ అంటే దాని అర్థం నేను అది పెట్టాను సంతకం తీసుకున్నాను ఇవన్నీ మనం ఇది చెప్పుకున్నా వాళ్ళు అడిగింది. ట్రిప్ షీట్ మనకి వినండి, ట్రాక్టర్ వాచి రిజిస్టర్ ఉందా మన దగ్గర, గ్రామ పంచాయతీ రిజిస్టర్ ఉందా, అదే ట్రిప్ అట్లాంటిది. మన ట్రాక్టర్ వాడతాం కదా, దాని కూడా రాస్తాం కదా, సేమ్ అదే ట్రిప్ అట్లాంటిది. అదే ఫార్మెట్ పెట్టుకుని రాయండి, ఎంత తవ్వారు, ఎంత ఫిల్ అయింది,
ఎన్ని క్యూబిక్ మీటర్స్ వెళ్ళింది, ఏ రైతు దగ్గరికి వెళ్ళింది, ఆ రైతు సంతకం తీసుకోవాలి, ఫోన్ నెంబర్ అంతే. అయితే మన గ్రామ పంచాయతీ మెయింటైన్ చేస్తున్నారు కానీ ఆ లిస్ట్ ఆ పర్టికులర్ పవన్ కూడా పాత ఉంటే టీఏలు మీరే చూసుకోవాలి. ఇవాళ కొత్తగా ఉద్యోగాలు చేయనట్టు చెప్తారు. అవును, సపరేట్ ఎన్ బుక్ ఉంది, దానికి ఒక చిన్న బుక్ కూడా ప్రింట్ చేసి ఇస్తారు ఫస్ట్ గవర్నమెంట్. అడిగా అయిపోయింది, అన్ని ఇవ్వలేదు, ఏం చేసినా సైలెంట్ ఉంటాం. నేను ఎమ్మడబడి వచ్చేంటారు చూడండి, బాగా చూడండి అన్ని మోడల్ ఎంత కూడా మిషన్ నెంబర్ 27 సార్. 2 మంది హక్కుదారులు 8 రోజులు పనిచేసినట్టు మస్టర్లో ఆధార్ సంతకాలు ఉన్నాయి సార్. టోటల్ డేస్లో 5 ఒక రోజు ఎక్స్ట్రా ఎక్సెస్ వెళ్ళిందా? ఇప్పుడే నేను కూడా లేనప్పుడు రాము లేదు. కాదు విజయ్ ఆన్లైన్ చెప్పు, ఆన్లైన్ ఆన్లైన్ ఫోటో క్యాప్చర్ సార్ పనికి వచ్చేసారు వాళ్ళు. ఆన్లైన్ మిస్టేక్ చేయదు. కాక 2 పెట్టేమన్నారా? బ్రేక్ తీసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. ఇది అయిపోయాక కొంచెం నెంబర్ 9 సార్. మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 1176 మొక్కలు నాటించడం జరిగింది సార్. ఫీల్డ్కి వెళ్ళి చూడగా 1230 ఎక్కువ ఉన్నాయి 1260 ఎవరు సెక్యూరిటీ బతికించి ఈ మధ్యలో బతికించుదా అది విషయాలు పాటించి బాగానే ఇన్ని మీటింగ్ చెప్పాను. ఒకటి మీటింగ్ కూడా ఇస్తున్నా అమ్మాయి ఇద్దరు నో ప్రాబ్లం వాళ్ళు రాశారు కదా. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. మిషన్ నెంబర్ 12 సార్. పే స్లిప్స్ ఇవ్వడం జరిగింది. మిషన్ నెంబర్ 13 సార్. 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. మిషన్ నెంబర్ 14 సార్. 2 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది. ఏ రకం అది? అది బిఫోర్ స్టార్టింగ్ కంప్లీట్ చూసారా? ఒక సైట్ ఒక్కటే ఎందుకు చూసారా? ఒక్కటే పట్టుకున్నాడు.
తీస్తాను చెప్పి రాసుకుంటుంది. పాత మొబైల్ చూడండి ఒకసారి. డిష్ నెంబర్ 15 సార్. లాస్ట్ ఫోటో అంటే తీసుకొచ్చారు. స్టార్ట్ పెడతారు కదా అక్కడ చూడదు. రైట్లో దొరుకుతుంది. ఈసీ దగ్గర సాయంత్రం ఎక్కడో ఉంటాయి దగ్గర ఒక దగ్గర దొరుకుతుంది. సూర్య ఫైల్లో పెట్టేసాం. వర్క్ ఫైల్స్ బాగున్నాయి అమ్మా. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. డిష్ నెంబర్ 16 సార్. రైతుల గురించి సంతకాలు తీసుకోవడం జరిగింది. డిష్ నెంబర్ 17 సార్. రోల్ కాల్ అనేది చేయలేదు సార్. డిష్ నెంబర్ 18 సార్. ఈసీ చెక్ వైజర్ వర్క్ చేయలేదు సార్. డిష్ నెంబర్ 19 సార్. ఎక్కడ దొరుకుతుంది? అట్లా కాదు రామస్వామి దగ్గర మన వర్క్ ఫైల్ ఫస్ట్ ఫోటో తీస్తాం కదా అప్లోడ్ చేస్తాం కదా తీసుకెళ్ళాము దొరుకుతుంది. అదే సార్ ఇప్పుడు ఏ వర్క్ ఐడి అనేది చూసుకొని దాన్ని బట్టి ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లో లేదా నా దగ్గర ఫైల్లో డిష్ నెంబర్ 19 సార్. 12 కాలమ్స్ రాయడం జరిగింది. డిష్ నెంబర్ 20 సార్. సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. డిష్ నెంబర్ 21 సార్. ఒకే కుటుంబానికి 2 జాబ్ కార్డ్స్ ఇవ్వడం నర్సరీ అదేమో కాదు సార్. అదొకటి ఉంది ఇది ఒకటి ఉంది. నర్సరీ దగ్గర ఒకటి ఉంది. పల్లె ప్రకృతి రెండు తర్వాత చూద్దాం. ఫైల్ రన్ అవ్వాల్సిందే కదా. కాదన్నా ఇది అన్నావు ఇదన్నా ఇది నాకు డౌట్ వచ్చింది. అంటే 2 ఉన్నాయి సార్. ఒకటేమో పల్లె ప్రకృతి వల్ల ఒకటేమో నర్సరీ. ఇంకా అయినా సార్ మేము కూడా వేరే చేస్తే మాకు కూడా సాటిస్ఫాక్షన్. లేవా నీకు? తన దగ్గర నుంచి చెప్పాడు సార్. 80 మొక్కలు బాబు హరి హరిబాబు అక్కడ వర్క్ చూపించాడు కదా అసలు అక్కడ అయిపోయినది డీసెంట్ వర్క్ డీసెంట్కి వచ్చాం కదా. ఎంత నడుస్తుందా? వర్షం పడుతుంది కదా చాలా దూరం లోపలికి కష్టం అంతా బురద. 10th జూన్ కల్లా మొత్తం రీప్లేస్మెంట్ చేయొచ్చు. మన దగ్గర ప్లాంట్స్ తీసుకున్నారు కదా. ఇంకా ఈత మొక్కలు ఎక్కడ ఉన్నాయా? మన మండలంలో ఎవరిదైనా సెక్రటరీస్ దగ్గర ఈత మొక్కలు ఉన్నాయండి? ఈత కానీ ఖర్జూర కానీ సేమ్ ఇదే అదే అదే కదా. ఇది కూడా సేమా? ఆన్లైన్లో 9 days పడింది కాబట్టి ఇద్దరు దిద్దిరు అనమాట. ఆన్లైన్ 9 పడింది ఇద్దరు దిద్దు. అవును ఆన్లైన్లో 9 పడింది కానీ ఇద్దరు దిద్దేసారు అంతే. ఎటు వచ్చి రికవర్ అవుతుంది. అక్కడ వేసిన రికవరీ ఇక్కడ ఎద్దు అంత అంతా ఎత్తు వెళ్తుంది. ఎందుకంటే ఆ పెన్ను కూడా మారింది. చూడండి కావాలి. రూపాయలు యాభైలో సంపాదించారు కదా.
నాకు తెలుసు సార్, ఆయన వచ్చి నర్సరీలో కానీ నేను చెప్తున్నాను సార్. చేస్తాడు సార్. ఆయన ట్రాలీ డ్రైవర్, అప్పుడప్పుడు పనికి పోడు, మా దగ్గరకు వస్తాడు. ఇప్పుడు రీసెంట్గా మన చెక్ డ్యామ్ కూడా వచ్చింది సార్. ఆయన ట్రాలీ సార్ ఉన్నారు సార్. స్పీకర్ కూడా అంటిస్తున్నాడు. నర్సరీలో ఎప్పుడు బ్యాగులు ఆయన మొత్తం ఒక్కడే నింపుతాడా అమ్మ? మొక్కలు షిఫ్టింగ్ చేస్తాం కదా సార్, అప్పుడు వచ్చాడు సార్. మొక్కలు బయట చెప్పలేదు కాకపోతే ఫోన్ చేస్తామంటే నేను పని చేస్తాను సార్. అంటే మొత్తం 10 వరకు జరిగినాయి. రికార్డ్స్ కూడా తీసుకోవడం వరకు ఇన్ఫర్మేషన్ 7 road ఇన్ఫర్మేషన్ సార్. వర్క్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ సార్. రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరిగింది. తొమ్మిదిసారి ఇక్కడ డిమాండ్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది, కానీ నో డిమాండ్ నిర్వహించడం లేదు. తీసుకున్న డిమాండ్ ఫామ్స్ కూడా రసీదులు అనేది ఇవ్వడం లేదు బాబు. అదే సార్ డిమాండ్ నో డిమాండ్ నో డిమాండ్కి రిసిప్టా? లేదు సార్. డిమాండ్కి డిమాండ్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మనం రసీదు అనేది ఇవ్వాలి. ఆ రసీదు కూడా మెయింటైన్ చేస్తాం. వీళ్ళకి ఎంసీసీ ఇవ్వు అని చెప్పేసి తర్వాత మనకి నో డిమాండ్ సంబంధించి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. అంటే వీళ్ళు ఓన్లీ టోటల్ జాబ్ కార్డ్స్ ఏంటంటే అందులో ఎన్ని జాబ్ కార్డ్స్ పనిచేస్తున్నారని మాత్రమే రాసి మిగిలిన జాబ్ కార్డ్స్ రావట్లేదని చెప్పేసి రాశారు. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 11 వేతన రసీదు కూడా ఇవ్వడం జరిగింది. 12 సర్వీసులు అప్డేషన్లు ఉన్నాయి. 13 300 ఫోటోస్ నిర్వహించడం జరిగింది సార్. 14 వర్క్ ఫైల్స్ నిర్వహించారు. 15 కూడా ఎంబీలో రెసిడెన్స్ సంస్థ తీసుకోవడం జరిగింది. 16 మాస్టర్ వర్క్ కూడా చేయడం జరిగింది సార్. 17 ఈసీ గారు ఓన్లీ బేసిక్ 10 పనులలో 9 పనులకు సంబంధించిన నేమ్ బోర్డ్స్ అన్ని పెట్టలేదు. ఒక పనికి మాత్రం నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం. ఎప్పుడు చేస్తారు పెట్టిస్తాం సార్. అది చనిపోయినట్టు గుంతలు చిన్న మొక్కలు పెద్దగా దాంతో పాటు పెట్టే మొక్కలు ఏ సైజు ఉన్నాయి? ఇది మాతో వర్క్ అయ్యింది సార్. 22-23 పెద్ద పెట్టి అది పనికి పెద్దగా దాంతోపాటు పెట్టి ముగ్గు ఏ సైజు ఉంటే ఆ సైజు. 22 సేమ్ సార్. మల్టీ రెవెన్యూ కండిషన్ సంబంధించి 1000 మొక్కలు పెట్టడం జరిగింది. ఫీల్డ్లో 790 మొక్కలు 20 మొక్కలు కనపడుతుంది. ఇది కూడా పెట్టి ప్రజెంట్ చిన్న మొక్కలు ఇది ఫారెస్ట్ దగ్గర ఇట్లా మన హైవే రోడ్ ఉంది. ఫారెస్ట్ పెట్టించారు రోడ్డు అంటే అక్కడ ప్లేస్ వేరే పక్కనే మట్టి రోడ్డు ఉంది కదా పక్క పెట్టించు. సంబంధించి మాస్టర్లో కొట్టివేతలు చేయడం అంటే ఎంబీలలో కొట్టివేతలు చేయడం అంటే ఎంబీ రికార్డ్ చేసిన తర్వాత బాగా కొట్టివేతలు చేస్తాం.
ఏసీ గారు పిఏ గారు ఒక్కొక్క ట్రిప్కి ఇద్దేశారు రాసి పెట్టారు కానీ దానికి సంబంధించిన క్వాంటిటీ కానీ ఎలాంటి ఏం రికార్డ్ చేయకుండా పేమెంట్ చేశారు. పేమెంట్ చేసిందా? అమౌంట్ ఇప్పుడు అదంతా కూడా మనకి జీటీసీకి అండ్ సప్లయర్కి అది జనరేట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు సార్ ఇది ఇష్యూ అయిపోయిన తర్వాత నేను అక్కడ మళ్ళీ స్టార్టింగ్లో మాట్లాడి యాక్టివర్స్ అన్ని క్యాన్సిల్ చేయించేసి ఇప్పుడు మళ్ళీ 30 అయిపోయింది. మొన్న అవి ఎక్కువ అన్ని లేదు అవన్నీ సిఆర్టీలో మాట్లాడుతున్న క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాక్ చేయించుకున్న తర్వాత అవన్నీ డిలీట్ చేసుకొని క్వాంటిటీకి మళ్ళీ ఎక్కువ జనరేట్ చేసింది. ఇది ఇంకా మనకి సెకండ్ సిగ్నేటరీకి డిఎస్కే అప్లోడ్ అయితే పేమెంట్ క్రెడిట్ అయిపోతుంది, కానీ కాలేదు కాబట్టి అవును. ఇది రికార్డు చేసేసాం సార్ ఫస్ట్ తారీఖు నాడు. దీనికి సంబంధించి చేసింది మనకి మార్చ్ మంత్లో కూడా జనరేట్ కాలేదు. మనకి 40% అయిపోయింది అనేసి జూన్ నెలలో మనకి జనరేట్ అయిపోయింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు మనకి లేబర్ పేమెంట్ అయింది, వేజ్ పేమెంట్ అనేది అది ఇంకా మస్టర్ వీళ్ళు లేబర్ అనేది కంటిన్యూస్ మళ్ళీ మనకి పేమెంట్ అక్కడ ఇంకా లేబర్ అనేది కంటిన్యూస్ మనకి ఈ ఎంఐ టైం వర్క్ స్టార్ట్ అయింది సార్. అక్కడ పని చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళది ఇప్పుడు స్ప్లిట్ చేసి దీనికి పేమెంట్ చేయడానికి లేదు. ఈ వర్క్ ఏమో ఆన్ గోయింగ్ మనకి నడుస్తుంది. సేమ్ లేబర్ ఇక్కడ నడుస్తుంది. అలా చేయాల్సింది ప్రతి ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది లేదు. కాకపోతే వీళ్ళకి ఇక్కడ 25 జాబ్ కార్డు వరకు పనిచేశారు సార్. 25 జాబ్ కార్డు కూడా లేదు. తర్వాత ఇవన్నీ గుర్తు వచ్చి అప్డేట్ చేయడం జరుగుతుంది.
పేరు కూడా నష్టం చేయడం జరిగింది. సంబంధం 12 కూడా సర్వే లిస్ట్ నిర్వహించడం జరిగింది. అది డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ సర్వీస్ ఇప్పుడు ప్రజెంట్ నర్సరీ పాత నర్సరీ మనకు 2 నర్సరీలు డిస్ట్రిబ్యూషన్ ఎంత చేశారు ఏం చేశారు అనేది ఆ డీటెయిల్స్ అన్నీ చేసేయండి మరి చూడండి అది ఏమి ఉన్నాయి మనకు అవి డిలీట్ చేసి ఒకే జాబ్లో యాడ్ చేయమని చెప్పేసి రాశారు. అది ఇప్పటివరకు ఎందుకు 1 year నుంచి ఎందుకు అవ్వట్లేదు? లాస్ట్ రౌండ్లో రాశారు సార్. లాస్ట్ నుంచి పిలిచి ఇవి వస్తుంది కాదు అందులో నాగేసి మేడం అది లేకపోతే సంవత్సరం ఎంసీసీ లేకపోతే డీసీసీ లేకపోతే సంవత్సరం నుంచి డీసీసీ రాలేదా? ఎందుకంటే ఈ మొత్తం డబల్ జాబ్ కార్డ్స్ ఎక్కడ అన్నీ కూడా మీరు దగ్గర ఉండి చేయొచ్చు. ఇది భాష కంప్యూటర్ మీ రెస్పాన్సిబిలిటీ మొత్తం వాళ్ళు ఇవ్వండి ఈసీ ఇద్దరు లాస్ట్ టైం వచ్చి కూడా చేయట్లేదు. కంప్యూటర్ ఆపరేట్ ఎందుకు చేయట్లేదు? అది చూసుకోవా నీట్గా చూసుకోవమ్మా. కాదమ్మా ఇప్పుడు పోయినసారి కూడా చెప్పింది అదే ఇష్యూ మళ్ళీ రిపీట్ అయితే మాకు ఉండేది అదే దానికి కదా జాబ్ కార్డు ఇవ్వడం డబల్ తగ్గిన తప్పు నోటీస్కి వచ్చింది తీయాలి. సంవత్సరం నుంచి కూడా తీయలేకపోతే నువ్వు ఏం చేస్తావు? రేపటికల్ ఈ జాబ్ పడిపోయినా రేపటికల్ రేపటికల్ పడుతున్నా అయిపోయి సార్ నువ్వే నాకు రేపటికల్ కావాలి రేపటికల్ కావాలి. అదేమిటి 10 బెడ్స్ 10 బెడ్స్ 10 బెడ్స్ 32 కాదు సపోర్ట్ ఆఫ్ ఎక్కడ సిఆర్డీనా సిఆర్డీ నుంచి మాట తీసుకున్నది. సామాజిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా మూడుచింతలపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఈనాటి
కార్యక్రమంలో గవర్నమెంట్ సోషల్ ఆడిట్ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలన్నీ కూడా ఆడిట్ చేయడం జరిగేది. ఆడిట్లో సహకరించినటువంటి డిఆర్పీకి, అదేవిధంగా ఎస్ఆర్పీకి, ఇచ్చేటువంటి ఎస్టీఎం గారికి, విఆర్పీస్కి అది ముఖ్యంగా ఈ కార్యక్రమం కాస్త వారం నుంచి కాస్త దగ్గర నుండి చూస్తున్నటువంటి మా పంచాయతీ కార్యదర్శులకి, గ్రామ పంచాయతీ సిబ్బంది, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారం తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా చక్కగా నిర్వహించారు. ఓవరాల్గా ఏంటంటే మన జిల్లాలో సోషల్ ఆడిట్ ఇది 4 మండలం, 5 మండలాలు, 4 మండలం కంప్లీట్ అయ్యాయి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళందరూ ప్రతి ఇష్యూలో కూడా అటెండ్ అయ్యారు. డిఆర్పీస్ కూడా చాలా ఎక్కడైతే లూప్స్ ఉన్నాయో అక్కడ దగ్గరికి వెళ్ళి వాటి కార్నర్ లోకి వెళ్ళి అక్కడెక్కడ ఉన్నాయో రెక్టిఫై చేయడానికి వీలుగా మీకు సజెస్ట్ ఇవ్వడం జరిగింది. మంచి రిపోర్ట్ ఇవ్వడం, డిటిఆర్ మంచి రిపోర్ట్ ఇవ్వడం జరిగేది. తర్వాత జాబ్ కార్డ్స్ అనేవి జిల్లాలో ఈ మండలంలో జాబ్ కార్డ్స్ 4-5 జీపీల్లో డబుల్ జాబ్ కార్డ్స్ ఇమీడియట్గా వాటిని తీసేసి ఫ్యామిలీకి ఒక జాబ్ కార్డు ఉండేలాగా చూడాల్సిన బాధ్యత తీసుకుంటున్నాము. తీసుకోవాలి. అదేవిధంగా ఒక డ్రైవ్ పెట్టుకొని డబుల్ జాబ్ కార్డ్స్ అండ్ డెత్ జాబ్ కార్డ్స్, చనిపోయిన వాటి జాబ్ కార్డ్స్ కూడా ఇమీడియట్గా తీసేసి అది ఒక డ్రైవ్ పెట్టుకొని ఎంపీడీ గారు పిఓ గారికి తెలియపరచడం జరుగుతుంది. ఇది ఒక డిస్ట్రిక్ట్ డ్రైవ్ పెట్టుకొని చేస్తాము. ముఖ్యంగా మన దగ్గర నుంచి చేద్దాం, ఎందుకంటే ఎక్కువ లేబర్ ఎక్కువ ఉన్నటువంటి ఇది ఇక్కడ నడుస్తుంది, ఇక్కడ నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. అదేవిధంగా ఎక్కువ లేబర్ పొటెన్షియల్ ఉన్నటువంటి మండలం కూడా మనదే కాబట్టి ఇక్కడ చేద్దాము. మొన్న డ్రైవ్లో ఏంటంటే మొత్తం ఇంటింటికి సర్వే చేసి అసలు ఎవరు జాబ్ కార్డు ఉన్నది, ఎవరు పని చేస్తారు, ఎవరు పనికి రారు, ఇవన్నీ కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ జరిగింది ఇక్కడ. దాని సందర్భంగా పిఓ గారికి అభినందనలు. దాన్ని చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి లేబర్ రిపోర్ట్ ఇంప్రూవ్ అయింది. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా చూసుకుంటే ఈ మండలంలో ఇంప్రూవ్ అవ్వడానికి అదొక మీరందరూ కలిసి అక్కడ ఫీల్డ్లో వెరిఫై చేయడం ఒకటి బాగా వర్కౌట్ అయింది అనుకుంటాం. అదేవిధంగా తప్పులు ఉన్నాయి, చాలా చిన్న చిన్న రికార్డ్ మెయింటెనెన్స్. సార్ మా దగ్గర రికార్డ్ మెయింటెనెన్స్ అనేది కూడా అన్ని చోట్ల 7 రిజిస్టర్స్ కావచ్చు, గుడ్ గవర్నెన్స్ కావచ్చు, ఆల్ పారామీటర్స్, తర్వాత మీటింగ్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఉన్నాయి సార్. మిగతా చోట కంటే కూడా మిగతా జిల్లాలో ఎక్కడ ఉందో కానీ మేము అడ్వాన్స్గా ప్రతి గ్రామ పంచాయతీని ఒకసారి విజిట్ చేయించి రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేయించడం, అది కొద్దిగా మాకు ఇబ్బంది లేకుండా జరిగింది. నేను ఇక్కడ ఏంటంటే కొద్దిగా రికవరీస్ మాత్రం ఉన్నాయి. రికవరీస్ కూడా చాలా తక్కువ, అంటే 10,669 రూపాయలు. ఇంత వర్క్స్ అయినప్పటికీ కూడా 59 లక్షల వర్క్ జరిగితే దానిలో ఉన్నటువంటి రికవరీ ఎంత అంటే 10,669 రూపాయలు. ఇందులో ఒకటి ఒక పెనాల్టీ జరిగింది, అంతేగాని మిస్అప్రాప్రియేషన్ కాదు. కానీ డీవియేషన్ అనమాట, చేయాల్సిన పని ఒకసారి చేయకుండా మస్టర్స్ అన్ని ఒకటి రాయడం, ఇట్లాంటి వాటి ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకోవాల్సకూడదు. పీపుల్ గారిని చేసి గౌరవించాలి. అదేవిధంగా ఈ కాలంలో రాబోయే రోజుల్లో మనకి వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మనకి ఎక్కువ ఉన్నటువంటి ఏరియా ఈ ఏరియాలో ఉంటుంది. తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్ ఎక్కడైతే 10% గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే అక్కడ ఎక్కువ టేకప్ చేయండి. ఇంకా అదనంగా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మనకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. నీటిని నిల్వ చేసేటటువంటి పనులన్నీ కూడా మనకు తెలుసు, వాటర్ షెడ్ కాన్సెప్ట్లో చేస్తాం కాబట్టి అవి. ఇంకా ఎవరైనా మరుగుదొడ్లు లేకుండా ఉన్నవాడైతే, ఇళ్ళల్లో మరుగుదొడ్లు కానీ లేకుండా ఉన్నట్లయితే అటువంటి వాటిని కూడా మనం ఇమీడియట్గా మన ఆన్లైన్లో మనం రిసీవ్ చేసుకోవచ్చు. గతంలో లాగా అప్లికేషన్స్ తీసుకోవడం కాకుండా ఆన్లైన్లో రిసీవ్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా హార్టికల్చర్ కూడా మనకి ఒక మండలానికి 50 ఎకరాలు అన్నారు. మా ఎక్స్పెక్టేషన్ ఈ మండలం నుంచి కనీసం ఒక 100 ఎకరాలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఒక 100 ఎకరాలు వరకు మనకు హార్టికల్చర్ అనేది ఇక్కడ వస్తే కాస్త ఒక గౌరవప్రదంగా ఉంటుంది. అది కూడా మీరు టేకప్ చేయాల్సిన కోరుతూ, ఇంటింటికి మరుగుదొడ్డితో పాటు ఒక ఇంకుడు గుంత నిర్మాణాలు కూడా చేసుకోవాలి. ఎందుకంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉందో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇళ్లలో మురుగంతా కూడా డ్రైనేజ్లో వదిలేసి అది ఎక్కడ దూరంగా వెళ్ళిపోతుంది.
ఆ పొలం దగ్గర లేకపోతే లాస్ట్ ఇంటి దగ్గర దాన్ని వదిలేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కమ్యూనిటీ సోప్ పిట్స్ అని కూడా మనం ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీ నుంచి. ఎక్కడైతే గ్రామాల్లో కమ్యూనిటీ సోప్ పిట్ అవసరం ఉంటే అక్కడ తీసుకొని మనం ఈజీగా టేకప్ చేస్తాము. తర్వాత సోప్ పిట్స్ కూడా ఇండివిజువల్ సోప్ పిట్స్ కూడా ఎక్కడ ఏ ఇంటికి అవసరమో ప్రతి ఇంటికి కూడా సోప్ పిట్ పెట్టే విధంగా ప్రయత్నం చేయండి. మీరు గ్రామ పంచాయతీ నుంచి ఇళ్ళ పనులు ఇంటికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు తప్పనిసరి దానికి సోప్ పిట్ కన్స్ట్రక్షన్ ఉందా లేదా చూడండి, ఉంటేనే ఇవ్వండి లేకపోతే ఆపేయండి. ఎందుకంటే దాన్ని మనం ప్రపోజ్ చేయాలి, 100% మనం చేయాలి. దాన్ని సోప్ పిట్ అనేది మనం అందరికి అలవాటు చేయాలి. ఏదో నామినల్గా ఒక సోప్ పిట్ పెట్టాము చేసామని కాకుండా 100% సక్సెస్గా ఉండేటువంటి సోప్ పిట్స్ నిర్మాణం చేయాలి. దానికి అవసరమైతే గతంలో మోడల్ ఉంటే వాటిని కూడా మీకు పంపిస్తాము, లేదా మీరు చేసినట్టు దాన్ని చూడండి. ఈసారి మనకి ఈ మండలంలో 100% సోప్ పిట్స్ ఉండేలాగా ఒక ప్లాన్ చేసుకోండి. సహకరించి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మనకు అంబుడ్స్మెన్ గారు ఇందాక చెప్పడం నేను మర్చిపోయాను. సార్ ఏంటంటే వెళ్ళిన అడ్వాన్స్ ఆయన కూడా గతంలో ఉన్న అనుభవం మీద మీ దగ్గర పంపడం జరుగుతుంది. ఆయన ఏదో ఆఫీసులో కూర్చోకుండా మిమ్మల్ని మీ దగ్గర పంపించి ఎక్కడ డిఫెక్ట్స్ ఉన్నా వాటి రెక్టిఫై చేయడానికి అంబుడ్స్మెన్ గారి సేవలు కూడా వినియోగించుకుంటున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.